హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా క్విక్గా అయిపోయే పప్పుచారు చికెన్ ఫ్రై చూపిస్తాను. బ్యాచిలర్స్ కోసమే మెయిన్ ఇది. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ హంగామా లేకుండా జస్ట్ సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తాను. బికాస్ బ్యాచిలర్స్ దగ్గర వెజిటేబుల్స్ అన్ని స్టోర్ ఉండదు కదా, సో సింపుల్గా అయిపోయేలా చూపిస్తున్నాను. కొంతమంది లేజీ ఫెలోస్ ఉన్నా కూడా బాగా సెట్ అవుతుంది. చూడండి, ఒక గిన్నె తీసుకొని నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేయండి. వేసేసి ఉల్లిపాయలు అంటే చిన్నగా ఉంటే వేసుకోండి, లేదంటే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయని 8 పీసెస్గా కట్ చేసి వేసేసుకోండి. వడియం వేసాను నేను. అంటే వడియము అందరి దగ్గర ఉండకపోవచ్చు. నేను అది ఎలా చేసుకోవాలో మంచి సమ్మర్ వచ్చాక చూపిస్తాను. బికాజ్ అది సమ్మర్లోనే పెడతారు. మీరు కనుక వడియం వేసుకోకపోతే వెల్లుల్లిపాయ దంచి వేసుకోండి, బాగుంటుంది అక్కడ. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసేసి బాగా ఫ్రై చేయడమే. కొంచెం ఆయిల్లో మగ్గాలి కదా, మగ్గేదాకా ఉండండి. అసలు ఇది సింపుల్గా అంటే ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా, రకరకాల హడావుడి లేకుండా, జస్ట్ ఇంకా మనకి ఎర్లీగా అయిపోవాలి, టైం లేదు అనుకున్నప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. కారం వేసుకోండి, లైట్గానే వేసుకోండి. పప్పుచారులో కారం ఎక్కువ అయితే బాగోదు. సో అవన్నీ ఉడికేసిన తర్వాత పప్పు ముందే కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి. దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టేసి దాన్ని కూరగాయలు వేసేయండి. వేసేసి చింతపండు రసము అంటే మీ పులుపుకి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువే తింటాను, సో కొంచెమే వేసుకున్నాను. మీరు కనుక కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది వాటర్ ఏంటంటే మీకు కావాల్సిన టెక్స్చర్ని బట్టి, పప్పుని బట్టి వేసుకోవాలి. అది ఇంతకింత అని చెప్పి మెజర్మెంట్ అయితే చెప్పలేను. ఎందుకంటే కొంతమంది చిక్కగా పెట్టుకుంటారు, కొంతమంది ఏమో కొంచెం వాటర్గా పెట్టుకుంటారు. సో ఇంకా అది కొద్దిసేపు ఉడకబెట్టిన తర్వాత కొత్తిమీర జల్లేసి తీసేయడమే, అంతే సింపుల్గా. ఇప్పుడు బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై చూద్దాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రై అస్సలు ఎలాంటి హంగామా లేదు. అసలు మీరు జస్ట్ ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి అదంతా మిక్స్ చేసేసుకొని పెట్టుకుంటే కరెక్ట్ 15 మినిట్స్లో చికెన్ ఫ్రై, పప్పుచారు రెండు అయిపోతాయి. ఒక కంప్లీట్ మీల్. బికాజ్ రేపు సండే కదా, ఈరోజు చూపిస్తే రేపు చేసుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా నన్ను ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, కింద లింక్ ఇస్తాను. ఫాలో అయ్యి మీరు చేసిన రెసిపీని మెన్షన్ చేసి స్టోరీ పెట్టండి. జింజర్ గార్లిక్ పేస్ట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది. మీకు ఇంకా అది ప్రిపేర్ చేసుకోవడం చూడకపోతే చెప్పండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మ్యారినేషన్ కూడా లింక్ ఉంది. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. నేను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. ఇంక ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్ మొత్తం ఇంకా ఒకేసారి వేసేసుకొని ఫుల్గా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసి మూత పెట్టేసి ఉడికిచ్చేయడమే. జస్ట్ సింపుల్గా అయిపోతుంది. దీని టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది అలా చేస్తే టేస్ట్ ఉంటుందో ఉండదో అనుకోవచ్చు, బట్ బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడైనా స్పీడ్గా అయిపోవాలనుకుంటే కనుక ఇలా బాగుంటుంది. అలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతా బాయిల్ చేయడమే. మీకు ముక్క ఉడికిపోతే అర్థమవుతుంది. ఇప్పుడే మీరు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి.
అంటే చాలా సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కోసమే. పప్పుచారు చికెన్ ఫ్రై మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీసే చూపిస్తాను, బికాజ్ నేను అలాగే చేసుకుంటాను. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ గాయస్, సీ యూ వెరీ సూన్. డెఫినెట్గా ట్రై చేయండి, వన్ డే మీల్ అయిపోతుంది మీకు. థ్యాంక్ యూ, బాయ్.